హాయ్ ఎవ్రీవన్ 3 to 5 ఇయర్స్ బేబీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పార్ట్ 11 అండి. ఆల్రెడీ నేను 10 షార్ట్స్ అనేది అప్లోడ్ చేశాను, ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్కి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఎలా డిజైనర్ ఫ్యాబ్రిక్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్కి కెన్ స్టిఫ్న్ అనేది కింది సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అయినా లేదంటే B7000 గ్లూ అయినా తీసుకోవాలి. అలాగే స్టోన్ చైన్ ఇంకా రౌండ్ కుందన్స్ ఈ మూడింటిని యూజ్ చేసి కింద బాటమ్ పార్ట్ని అనేది డిజైన్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్కి ఫస్ట్ ఇలా 4 డాట్స్ అనేది పెట్టుకోవాలి, గ్లూ అప్లై చేసుకోవాలి. అంటే 4 ఇంచెస్ కానీ లేదంటే 3 ఇంచెస్ డౌన్కి ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలి గ్లూని యూజ్ చేసి. తర్వాత కింది లైన్ అంటే 4 డాట్స్ పెట్టాం కదా, దాని కింద వచ్చేసి 5 లైన్స్, ఇంకా దాని కింద వచ్చేసి 6 లైన్స్, ఇలా 1 లైన్ పెంచుకుంటూ మనము ఒక డాట్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటూ ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత దీనిపైన రౌండ్ కుందన్స్ని అనేది ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇలా మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడానికి చాలా తక్కువ టైమే, అంటే 1 అవరే పడుతుందండి. ఓన్లీ ఇవి స్టిక్ చేయడమే కాబట్టి మనకు 1 అవర్లోనే బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. బాడీ పార్ట్ డిజైన్ చేసుకోవడానికి 2 అవర్స్ 4 అవర్స్ అలా టైం పడుతుంది. ఇలా మీకు క్లియర్గా అర్థమైతే ఈ ప్రాసెస్లో మీరు డిజైన్ చేసుకోండి. ఇలా క్లియర్గా అర్థం కాకపోతే ఫుల్ వీడియో నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ షార్ట్సే కదా, 3 మినిట్స్ మనకి టైం ఉంటుంది. 3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా మనం కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీని చుట్టూ స్టోన్ చైన్ అనేది ముందుగానే ఒక రౌండ్ కుందన్తో మెజర్ చేసుకున్నాను. అలా మెజర్ చేసుకొని మిగతా వాటిని కూడా ఒకేసారి కటింగ్ అనేది చేశానండి. అలా కట్ చేసుకున్నామంటే మనకి వర్క్ అనేది కొంచెం క్విక్గా అవుతుంది. స్టోన్ చైన్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 by 1 ఈ రౌండ్ కుందన్ చుట్టూ మనం స్టిక్ చేసుకోవడమే. ఇక్కడ నేను సింగిల్ లైన్ అనేది స్టోన్ చైన్ స్టిక్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2-3 లైన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు, హెవీ లుక్ కావాలి అనుకుంటే. బయట మనకి హెవీ లుక్ తోటి నెట్టెడ్ డ్రెస్సెస్ చాలానే ఉంటాయి, కానీ నాకు మా పాప కంఫర్టే ముఖ్యం. అందుకే నేను ఇలా వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, అలాగే షైన్ కూడా ఉంటుందని ఫ్యాబ్రిక్ అనేది సపరేట్గా తీసుకొని ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేస్తున్నాను. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినప్పటికీ ఇలా డిజైన్ చేయడం వలన అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్ లుక్ మీకు ఆల్రెడీ షార్ట్స్లో కూడా షేర్ చేసుకున్నాను, ఎలా ఉంటుంది వేసుకున్న తర్వాత అనేది. మా పాప బర్త్డే కోసం ఈ అవుట్ఫిట్ని అనేది డిజైన్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఫైనల్ లుక్